వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భూమికి తిరిగి వచ్చిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్. సునీత విలియమ్స్ బృందానికి ఏపీ శాసనసభ అభినందనలు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసింది వైసీపీ, మంత్రి నారా లోకేష్ ధ్వజం. నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరియు సునీ విలియమ్స్ ఐఎస్ఎస్ లో 9 నెలల ఊహించని మిషన్ తర్వాత ఫ్లోరిడా తీరం వెంబడి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాపస్ లో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. బోయింగ్ స్టార్ లైనర్లలో కేవలం 8 రోజుల టెస్ట్ పైలట్ కోసం మొదట షెడ్యూల్ చేయబడిన ప్రొపల్షన్ సమస్యలు ఎక్కువసేపు ఉండవలసి వచ్చింది. వారు తిరిగి రావడాన్ని హై ప్రొఫైల్ మిషన్ గా మార్చాయి. అనుభవజ్ఞులైన యుఎస్ నేవీ టెస్ట్ పైలట్లు ఇద్దరు 17 గంటలు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములకు స్వాగతం పలికారు. ఇది యుఎస్ యొక్క ఏకైక ఆపరేషనల్ క్రూజ్ స్పేస్ క్రాఫ్ట్ గా స్పేస్ ఎక్స్ కి మరో మైలురాయిని సూచిస్తుంది. అధ్యక్షుడు ట్రంప్ వేగవంతమైన మిషన్ కోసం పిలుపునివ్వడంతో వారు తిరిగి రావడం రాజకీయ దృష్టిని కూడా ఆకర్షించింది. Outside of Dragon, you do see one of those stretchers. This is the expected procedure as the crew will be taken to medical facilities following their exit from Dragon. As I said before, we generally try to have the crew members that are located in the 2 center seats aboard Dragon, and we like to have them egress first if possible, as it creates a little bit more movable working room inside the spacecraft. There is a recovery crew member inside that is helping all of our Crew 9 crew egress or exit from the spacecraft. For those of you that have just recently joined, the Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కి మరియు బుచ్ విల్మోర్ కి భూమి పైకి సురక్షితంగా చేరిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వాగతం, శుభాభినందనలు తెలియజేశారు. 14వ రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ సునీత విలియమ్స్ ఈ రోజు తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారని అన్నారు. అంతరిక్షంలో 286 రోజులు గడిపిన సునీత ఇది 3వ అంతరిక్ష యాత్ర కాగా ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారని తెలిపారు. వ్యోమగామం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని, శాస్త్రీయ పరిశోధనల పట్ల సునీతకి ఉన్న ఆసక్తి, పట్టుదల, క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఆమె చూపిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు. మానవాళి నిరంతరం ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి. గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా వ్యోమగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీత విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల
జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీతా విలియమ్స్ గారు, యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున, ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైసీపీ హయాంలో డిక్షనరీలో గాడ్ అన్న పదానికి ఇచ్చిన అర్థాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కావాలని కొందరిని నెత్తినెక్కుకున్నారని మండిపడ్డారు. తాము వచ్చాక అదే గాడ్ అన్న పదానికి అన్ని మతాలకు సమానంగా అర్థం ఇచ్చామని చదివి మరీ వినిపించారు. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు, గాడ్, ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ, సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి. సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని ముందర మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్, ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యూ హ్యావ్ టు విత్డ్రా. గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ భారత పార్లమెంట్ ను ఆయన సందర్శించారు. పార్లమెంట్ మొత్తం కలిగి తిరిగారు. అక్కడ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గం మీసేవ ఆపరేటర్లు. రాష్ట్ర మీసేవ అసోసియేషన్ పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం మీసేవ ఆపరేటర్లు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మండలాలైన శ్రీకాళహస్తి అర్బన్ అండ్ రూరల్ ఆపరేటర్లు సూర్య, కిరణ్, శ్రావణ్, షామీర్, గురవయ్య, శ్యామ్, కవిత మరియు తోట్రంబేడు ఆపరేటర్లు కిరణ్, నూత్రా మరియు ఏర్పేడు మధు, యుగంధర్, రేణుగుంట మీసేవ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మీసేవ ఆపరేటర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా మీసేవ ఆపరేటర్లను మరలా ఐటీ శాఖల్లోకి చేరుస్తామని గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ తెలపడం రాష్ట్రంలో ఉన్న మీసేవ ఆపరేటర్ల కుటుంబం అంతా ఆనందదాయకంలో మునిగిందన్నారు. మరలా మీసేవకి పూర్వ వైభవం తెప్పియడం చాలా సంతోషంగా ఉందని, దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మీసేవ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 2003లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించి అనేక శాఖల్లోని వివిధ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్రంలో ప్రత్యక్షంగా
సుమారు 10,000 కుటుంబాలు, పరోక్షంగా 30,000 కుటుంబాలు ఆధారపడి ఉందని, వీరందరూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని మీ సేవా కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మీ సేవా శాఖను ఐటీ శాఖలోకి కలుపుతున్నామని తెలిపారు. దీనికి గాను రాష్ట్రంలోని 10,000 మీ సేవా కేంద్రాలు, అలాగే పరోక్షంగా 30,000 కుటుంబాలు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అడ్డగోలు సర్వే పేరుతో పెన్షన్లు తొలగిస్తే ఊరుకోం. డప్పు కళాకారుల ధర్నాలో వక్తల హెచ్చరిక. దళిత డప్పు కళాకారులపై పోలీసుల రాక్షసత్వం. అన్నం తినేందుకు వెళుతున్న వాళ్లను అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. డప్పు కళాకారుల పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని, ఇతర కళాకారులకు ఇచ్చేలా డప్పు కళాకారులకు కూడా 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ వయసు 45 సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ నగరంలోని ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులు పోరాడి సాధించుకున్న న్యాయమైన పెన్షన్లను అన్యాయంగా అనేక కొర్రీలు విధించి సర్వేల పేరుతో సతమత పెట్టి తీసేసే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి, చర్మకారులకి ఇలా అందరికీ పెన్షన్ల తొలగింపు పేరుతో, సర్వే పేరుతో సచివాలయాలకు పిలిపించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టు చూపెట్టమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం, అదే క్రమంలో పెన్షన్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ కృష్ణా జిల్లాలోనే కంచర్ల మండలంలో దరిదాపు 600 మంది పెన్షన్లకి తొలగించేదానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఏదైతే డప్పు, డ్రస్సు, గజ్జలు ఇస్తారన్నారో అవి పంపిణీ చేయలేదు. డప్పు, డ్రస్సు, గజ్జలు పంపిణీ చేయాలి. పంపిణీ చేసి డప్పు పండుగ నిర్వహించాలని ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ రకంగా డప్పు పండుగ నిర్వహించాలి. అదే క్రమంలో మిగతా కళాకారులకి, భరతనాట్యం స్టేజ్ ఆర్టిస్టులకి ఏ రకంగా అయితే పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తున్నారో అదే రకంగా డప్పు కళాకారులకు కూడా పెన్షన్ 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. కరోనా టైంలో ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు, చాలీ చాలని బతుకులు, ఎటువంటి ఏమీ లేవు, చావులు లేవు, దినాలు లేవు, ఏమీ లేవు, పెళ్లిళ్ళు లేవు. కానీ బతకడమే చాలా కష్టమైంది. కాబట్టి ప్రభుత్వ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులను భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వ బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులందరూ ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని దళితులందరినీ, డప్పు కళాకారులందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన మీ అందరికీ సామాజిక నమస్కారాలు. ఈరోజు మనం న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రావడం అనేటువంటి జరిగింది. ఏ డిమాండ్ల కోసం అయితే మనం ఇక్కడ వచ్చామో ఆ డిమాండ్లు మేము ముందు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడే సందర్భంగా చెప్పారు. ఇదేమీ గుర్తింపు కోరికలు కాదు. కాబట్టి మూటిదానిగా, చెవిటిదానిగా ఉన్నటువంటి లేదా చూడలేని దానిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు ఎవరైనా కానీ మన సమస్యలు మాత్రం అట్లే ఉంటా ఉంటాయి. అందుకోసమే రాష్ట్ర రాజధాని నగరంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అయినా మనం ఆందోళన నిర్వహిస్తే కనీసం వాళ్ళకి అసలు చీమ ముట్టైనా అవుతుంది అనేటువంటి దాంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మనం మొక్కమూలి దీక్షతోటి మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు కూడా మీరు సిద్ధం కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర మహాధర్నా కార్యక్రమాన్ని కావాలనేటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నందున ఉదయం 11 గంటల లోపు పనులు ముగించుకొని సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైదాపురం మండలం వైద్యాధికారి జనార్దన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సచివాలయం పరిధిలో ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎవరికైనా తలనొప్పి, నీరసం, వాంతులు లక్షణాలు ఉంటే వైద్యశాలలో చికిత్స పొందాలని ఆయన సూచించారు. ప్రతిరోజు 100 ఓపీలతో రోగులకు చికిత్స సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి ఉన్నారు.
సీతారాం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని. మనకి ఇప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎండ తీవ్రంగా ఉంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఉదయం 11 గంటల లోపల సాయంత్రం 4 గంటల తర్వాత అని బయట తిరగాల, తీవ్రత తక్కువ ఉంటుంది. 11 నుంచి 4 దాకా ఎండకు పోకుండా ఎవరు పనులు ముందే చేసేసి ఎండకు తిరగకుండా ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా మనకి మేము ప్రతి సచివాలయంలో సబ్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతాము. మీకు అవసరమైన తీసుకోవచ్చు. పిహెచ్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంచుతున్నాము. ఎండ వడదెబ్బ రాకుండా ప్రివెంట్ చేసేదానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ వాడాలని కోరుతున్నాను. ఇంకా ఎవరికైనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిని, వడదెబ్బ లక్షణాలు అంటారు కదా, అంటే. ప్రకాశం జిల్లాలో దారుణం. మైనర్ స్కూల్ బాలికలను లైంగిక వేధిస్తున్న ఉపాధ్యాయుడు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు. అక్కడ విద్యార్థులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపోతులైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఇతను గత 10 రోజులుగా ఇలాగే దాదాపుగా 5, 6 పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి, మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను, మీకు స్కూల్కి రానియను, మీకు టీసీకి పంపుతాను, అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు. ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది. దాని మీద తగు చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కు పాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బిల్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అచంట పెద్దపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాల సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాల మహానాడు సీనియర్ నేతలు పలువురు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి మాల మాదిగల మధ్య వర్గీకరణ చిజ్జిపెట్టి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తారని అన్నారు. రాష్ట్రంలో మాలలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భవిష్యత్తులో ఆచంట మండల స్థాయిలో మాల సంఘాల జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు బీరామధు, సుంకర సీతారాం తదితరులు పాల్గొన్నారు. జై మాల, జై మాల, జై మాల, జై మాల. జోహార్ డాక్టర్ అంబేద్కర్. ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ అంశాలు వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే. ప్రభుత్వం నిరంకుశ వైఖరి, మాలలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి, మాలలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి. జోహార్ డాక్టర్ అంబేద్కర్. తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో మరి అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు గారు గురు శిష్యులు ఇద్దరు కలిపి మరి మోడీ గారి సమక్షంలో మరి మందాకృష్ణ మాదిగా ఒక బూచికను ఉపయోగించుకుని ఒక హిందూ మతతో పార్టీకి కొమ్మ కాస్తూ మరి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. మేము కోరేది తెలుగు రాష్ట్రాల్లో అటు ఉద్యమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ మాలల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గత ఈ 10 నెలల ప్రభుత్వ కాలంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా మాలలకి కనీసం పోస్టింగ్ ఇవ్వడం పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఈ వర్గీకరణ అంశాన్ని మరి ప్రతి ఒక్క అగ్రవర్ణంలో ప్రతి ఒక్కరు కూడా మద్దతిస్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల్లో కూడా మాకు ప్రతి కులానికి మరి కులవృత్తి ఉంది. ఈవేళ మా కులవృత్తి చదివే మాకు ఆయుధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ద్వారాగా కష్టపడి చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ గ్రామ స్థాయి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వరకు కూడా ఎంతో మంది మాల సోదరులు ఉన్నారంటే కేవలం చదువు ముఖ్యం. ఆ చదువులోనే అంబేద్కర్ ఆదర్శం తీసుకుని చదువు మార్గంలో పోతుంటే
ఒక వర్గం పనికట్టుకుని మాల సోదరులు ఉద్యోగాలు తీసుకున్నారు. మరి మాలలో ఎక్కువగా అన్ని ఉద్యోగాలు స్థిరపడుతుందని చెప్పేసి ఒక బహిరంగ ఒక అద్భుతమైన కల్పనగా ఆలోచిస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు సోదరుల ముందుకు రావాలని ఎవరైతే ఉన్నారో మాల సోదరులు కూడా మరి వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి పెద్దలు చెప్పినట్టు రిజర్వేషన్ ప్రాతిపదికన మనకు కూడా మరి రిజర్వేషన్ గా ఎక్కువ అత్యధికంగా రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు కూడా మాతో పాటు మరి చేయగలిపి ముందుకెళ్లే పరిస్థితి చేయాలి తప్ప మీరు మా నుంచి మీ నుంచి కొట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు పనిచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ మాల చేసి రాష్ట్ర ప్రభుత్వంలో మాల చేసి ఈ ఆచరణ మండలం త్వరలోనే ఒక కార్యరూపం ఏర్పాటు చేసి మరి మాల చేసి నాయకత్వం ఏర్పాటు చేసి ప్రతి మాలలకు ఎవరికి అన్యాయం జరిగిన పార్టీలకు అత్యధికంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనే దత్తత గ్రామంలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి పంచాయతీ పరిధిలోని డైలీ నగర్ ను దత్తత తీసుకున్నట్లు సిఆర్పీఎఫ్ 234 బెటాలియన్ చెందిన అసిస్టెంట్ కమాండెంట్ డి వినిత అన్నారు. దత్తత తీసుకున్న డైలీ నగర్ గ్రామంలో విశాఖపట్నం 234 బెటాలియన్ కు చెందిన సిఆర్పీఎఫ్ కమాండెంట్ మనోజ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఆ గ్రామంలో ప్రజలతో ఆమె మమేకమయ్యారు. స్థానిక ఎంపీపీ కోరాబు అనుషాదేవి, సర్పంచ్ దురియా పుష్పలతలతో కలిసి గ్రామస్తులతో సమావేశమై ఆమె గ్రామస్తులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. तो मैंने कहा कि मैं एक अन्नदान करने के लिए कोई फिक्स डे करना चाहती हूँ, कौन सा दिन में हम कर सकते हैं. तो मन में हुआ कि आज ट्यूसडे को ही हम सबसे मिलेंगे और मैम लोग भी इधर आए, इसके लिए मैं चाला संतोषंगा और सबके साथ मिलके आज हम यहाँ भोजन करेंगे. वो मुझे बहुत अच्छा लग रहा है और मुझे लग रहा है ये मेरी फुल ఫ్యామిలీ मेरा बन गया. ఊర్లోకి ఆ మేడంకు వెల్కమ్ చేశారు కదా, దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మీరు మేడంకు పూలు ఆ వెల్కము ఆ మేడంకు చాలా ఇష్టపడ్డది మీ వెల్కమ్ అది చూసి. మళ్ళీ మన మల్లిబాబన్న కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నాం రోజు ముందు. మాట్లాడుకొని మీకు ఏ వంటలు అంటే ఇష్టమో, మీరు ఏం తింటారు, మేము బిర్యానీ చేయాలనుకున్నాం. కానీ మళ్ళీ మీరు బిర్యానీ ఇష్టపడతారో లేదో మన వంట మాస్టర్ అన్న ఏమన్నాడు, సార్ వీళ్ళు బిర్యానీ అంత ఇష్టపడరు, వేడిగా ఉంటుంది కాబట్టి ప్లెయిన్ అన్నమే తిందాము బాగుంటుంది అంటే, సరే నీ ప్లెయిన్ అన్నము మళ్ళీ చికెను మళ్ళీ సాంబారు మళ్ళీ పెరుగు చట్నీ ఇంకేం కావాలా మీకంటే వాళ్ళ నుంచి ఒకళ్ళు అప్పడాలు కావాలన్నారు. అప్పడాలు కూడా అరేంజ్మెంట్ చేసామన్నమాట. మిమ్మల్ని చూసిన తర్వాత మీ ఎంకరేజ్ మీ రెస్పెక్ట్ అవన్నీ మేడం చూసి చాలా చాలా సంతోషపడుతున్నారు. ఇంకోటి మేడం గారు మీతోటి అందరితోటి కూర్చొని భోజనం చేయడం ఆమె అదృష్టం ఉంటుంది ఆమె. और भी जो भी प्रॉब्लम्स हैं उनको पूरी तरह मैं कोशिश करूंगी कि बहुत जल्दी उनको मैं सॉल्व कर पाऊंगी. వచ్చాము దత్తత తీసుకున్నామంటే ఊరికి ఆ భోజనాలు పెట్టి వదిలేయడం కాదు. ఈ ఊరికి ఏ సమస్యలు వచ్చినా మేమున్నాము, ఒక ఫోర్స్ మేమున్నాము, మిమ్మల్ని చూసుకుంటాము. మీకు ఏ సమస్య వచ్చినా ముందు మీ వరకు అన్న వరకు చర్చించండి. అన్నత కాకపోతే మళ్ళీ మాకు చెప్పండి. స్టేషన్కి మాత్రం రావద్దు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు స్టేషన్లోకి వచ్చి మీరు జైల్లో పోలవడం అవసరం, మాకు అది నచ్చలేదు. అందుకు ఏదైనా ఉంటే సమస్యలు ఈ వరకు అయితే వీళ్ళ సమస్యలు అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, మన చుంచుంపోడి వాళ్ళు వాటర్ మీకు తాగే వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ గలీజ్ చేసి ఇక్కడ సప్లై వస్తుందని వాటర్ చెప్పారు. ఇంకోటి అదేదో కోడి పేగులు అవేదో వాటర్లో వేస్తున్నారని అది కూడా మాకు సమాచారం దొరికింది. ఇంకొకటి మీరు పొలానికి సాగు వాటరు అక్కడ కూడా మన పక్క ఊరు వాళ్ళు కూడా బంద్ చేశారంట. 2-3 సార్లు అడిగారంట, దానికి దౌర్జన్యం చేశారంట. అది కూడా మేము కొంచెం కూర్చోబెట్టి మాట్లాడతాము. ఈ చుంచుంపుటి కూడా మాట్లాడతాము. అదే మీకు ఏ సమస్యలు వచ్చినా. ఇంకోటి లేడీస్ కూడా అడిగాము, ఏంటి అమ్మా మీ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయంటే మీ లేడీస్ ఏం చెప్పారంటే, సార్ మేము ఈ రూట్ నుంచి వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, ఒక్కళ్ళం వస్తుంటాం, మా కాలేజ్ అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు, ఇక్కడ మందు తాగి అందరు ఇక్కడే కూర్చొని సిట్టింగ్ వేసి మందు తాగుతుంటారు. ఒక రిక్వెస్ట్ సార్, మీరు ఆ మందు తాగటాలను ఎట్టి పరిస్థితుల్లో అక్కడ లేకుండా చేయాలి సార్ మీరంటే, అది కూడా అయిపోద్దామా అని మేము వాళ్ళకు వాదన ఇచ్చాము. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.